హాయ్. మీకు ఈ రిలీజియన్ పర్సెప్షన్ అండ్ అండర్స్టాండింగ్ గురించి చెప్పేటప్పుడు దానికంటే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 2008 ఆ మధ్యకాలంలో వచ్చినటువంటి ఆకాశం అంత అనే సినిమాలో ప్రకాష్ రాజ్ గారు ప్రధాన పాత్రలో తండ్రిగా, ఆయన కూతురుగా త్రిష చేశారు. ఈ సినిమాలో తండ్రి కూతుర్ని చిన్నప్పటి నుంచి చాలా అల్లారు ముద్దుగా, చాలా కేర్గా పెంచి పెద్దదయిన తర్వాత ఆ పిల్ల ఒక అబ్బాయిని ప్రేమించే, ఆ అబ్బాయి వచ్చేసరికి సర్దార్జీ అంటే సిక్కులు కులానికి, అదే సిక్కుల మతానికి చెందిన వ్యక్తిగా ఉన్నప్పుడు ఇతను అతన్ని హేట్ చేస్తూ ఉంటాడు, ప్రతిదాన్ని ఆబ్జెక్టిఫై చేస్తూ ఉంటాడు. ఆ పిల్ల మీద ఉన్న ప్రేమని చూపిస్తా ఆ అబ్బాయిని వ్యతిరేకిస్తూ ఉంటాడు అనమాట. అలాంటి సిచ్యువేషన్లో ప్రకాష్ రాజు ఫ్రెండ్గా ఇప్పుడు ప్రజెంట్ రిసార్ట్స్ అనే ఒక ఓటీటీ వస్తుంది, ఇది జియో హాట్స్టార్లో. దాంట్లో నిడుమారన్ క్యారెక్టర్ చేసినటువంటి వ్యక్తి ఆయన ఫ్రెండ్గా ఉంటాడనమాట. ఆయన ఆ ఫ్రెండ్గా ఉండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాడు. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ కొంతమంది వచ్చారు ఢిల్లీకి. వాళ్ళు ఏంటంటే సరదాగా ఢిల్లీ తిరుగుదామంటే మేము ఒక క్యాబ్ మాట్లాడుకున్నాం. ఆ క్యాబ్ డ్రైవరు సర్దార్జీ. వీళ్ళు జనరల్గా తెలుసుగా మనకి సర్దార్జీ అంటే మనం జనరల్గా జోక్గా ఒక ఒక కామెడీ పీస్లా చూస్తాము. మనకన్నీ చాలా చాలా వాళ్ళ మీద కామెడీలు, మన చిన్న చిన్న టెక్స్ట్ మెసేజ్లు అప్పట్లో రన్ అయ్యాయి బాగా. సర్దార్జీ ఇట్లా అంటాడు, సర్దార్జీకి మైండ్ లేనట్టు మనం ఊహించుకుంటూ ఉంటాం. అయితే వీళ్ళు ఆ సర్దార్జీని పట్టుకొని ఆట పట్టేస్తా చాలా జోకులు వేస్తూ ఉంటారు, ఆయనకి తెలియదులే అనుకుంటూ ఉంటారు. ఆయన కూడా మొత్తం అంతా ఓపిక్గా మొత్తం అంతా నగరాన్ని అంతా చూపిస్తాడు. చూపించి చివర్లో ఈ ప్రకాష్ రాజ్ ఫ్రెండ్కి ఓ మాట చెప్తాడు. మీరు ఇప్పుడు దాకా ఇన్ని మాటలు అన్నారు, నేనేం పెద్ద పట్టించుకోను, ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు, నేను అది పట్టించుకోను. కానీ వాళ్ళు చెప్తున్నారు కదా సర్దార్జీ ఇట్లా అట్లా అని, నేను మీకు రూపాయి ఇస్తున్నాను, ఆ రూపాయి తీసుకొని మీకు ఢిల్లీ మొత్తం అంతా తిరిగి ఒక బిచ్చమెత్తుకునేటువంటి ఒక సర్దార్జీకి ఈ రూపాయి ఇవ్వండి అని చెప్తాడు. చెప్తే ఆయన సరే అని చెప్పేసి ఈయన ఛాలెంజ్ చేశాడు కదా అని చెప్పి మొత్తం చూస్తే ఢిల్లీ మొత్తంలో ఒక్కడు కూడా బిచ్చం ఎత్తుకున్నటువంటి సర్దార్జీని వీళ్ళు కనుక్కోలేరు. అయితే ఆ మనిషి, ఆ ప్రకాష్ రాజ్ ఫ్రెండ్ ఆ ప్రకాష్ రాజ్తో చెప్తాడు, ఇప్పటికీ ఆ రూపాయి నా దగ్గరే ఉంది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఈ ఒక రూపాయి నీకు దానం చేశా అంటే, దానం చేశాడంటే ఏంటి అర్థం, ఇతను బిచ్చగాడని చేశాడు. ఈ రూపాయి ఎప్పుడైతే నువ్వు ఇంతసేపు జోకులు వేసావు కదా మా సర్దార్జీల మీద, వాళ్ళకి ఈ రూపాయి ఇస్తే ఏంటంటే, ఆ రూపాయి ఇస్తే ఏమవుతుంది, మొత్తం టోటల్ సర్దార్జీలకే నువ్వు రూపాయి దానం చేసినట్టు. లేకపోతే ఏమవుతావు, నువ్వు బిచ్చగాడు అవుతావు. అంటే ఆ రూపాయి ఇప్పటికీ నా దగ్గరే ఉంది, నేను ఇంత మటుకు ఫైండ్ అవుట్ చేయలేదు ఒక్క సర్దార్జీ బిచ్చగాడిని కూడా అంటాడు. అంటే ఏంటంటే ఇప్పటికి కూడా బిచ్చగాడు ఎవడయ్యాడు ఇక్కడ, వాళ్ళ మీద జోకులు వేసినోడే అయ్యాడు. అంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక మతంలో ఒక్క బిచ్చబెత్తుకునే వాళ్ళు కూడా లేరు, మా దాంట్లో లేరు అని చెప్పే దమ్ము ధైర్యం ఆ మనిషికి ఉన్నది. నేను అనేది ఏంటంటే ఇలాంటి దమ్ము ధైర్యం మరి మన మతం కోసం పోరాడేటువంటి మత నాయకులకు ఉన్నదా? ఒకవేళ హిందూ మతం కానీ, ఇస్లాం కానీ, క్రిస్టియానిటీలో కానీ మన మత నాయకులు పోరాడుతూ ఉంటారు, అది ఇది అని చెప్పి వేరే వాళ్ళు తక్కువ ఎక్కువ ఇది అదని చెప్పి దుర్భాషలు ఆడుతూ ఉంటారు కదా. మరి వీళ్ళకి మనం ఎన్ని రూపాయలు ఇవ్వాలి వీళ్ళకి? హిందూ మతం కోసం పోరాడేటువంటి లీడర్లు కానీ, ఇస్లాం మతం కోసం పోరాడేటువంటి లీడర్లు కానీ, క్రిస్టియానిటీ కోసం పోరాడేటువంటి లీడర్లు కానీ ఎన్ని రూపాయలు ఇస్తే వీళ్ళు దాన్ని ఎన్ని రూపాయలు పంచగలరు? అన్ని రూపాయలు వీళ్ళ దగ్గరే ఉంటాయా, లేకపోతే వీళ్ళు ఇచ్చేయగలరా? అంటే అర్థం ఏంటంటే మతంలో ఉన్నటువంటి దౌర్భాగ్యంని, మతంలో ఉన్నటువంటి పేదరికాన్ని, మతంలో ఉన్నటువంటి అరాచకాన్ని అణచకుండా వేరే మతాల మీద దుర్భాషలాడి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం అనేది వీళ్ళు కేవలం వాళ్ళ యొక్క స్వావలంబన కోసం, వాళ్ళ యొక్క అవినీతి కోసం, వాళ్ళ యొక్క పొలిటికల్ పర్సెప్షన్ కోసం, పొలిటికల్గా ఒక రాజకీయ క్రీడగా మార్చారు. కానీ వీళ్ళకి వాళ్ళ మతం మీద, వాళ్ళ మతం యొక్క స్వావలంబనం మీద వీళ్ళకి ఏ రకమైనటువంటి అవగాహన కానీ అభిమానం కానీ ఏమీ లేవు.